ఏమైనా కలపడమా కావాలంటే తీసుకెళ్తారా? మట్టి కాదు అదే అంటే ఇసుకనే మనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూరస్ఫటికేంద్రసుందరతమం కాత్యాయనీ సేవితం గంగాతుంగతరంగజటాభారం కృపాసాగరం కంఠానందశేషమహామృత్యుంజయం భావయే. ఈశానసర్వవిద్యానాం ఈశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మదాన శివో మే అస్తు సదాశివో. విఘ్నమస్తు. మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. అస్మద్గురుభ్యో నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదారకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. కలికాలంలో ప్రత్యక్ష దైవం కనిపించేటువంటిగా కలియుగనాథ్ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన ఆవిర్భావమే పుట్టలో నుంచి వచ్చింది. అట్లా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అతి అద్భుతంగా సైకతం ఇసుకతో మనమేదో యూట్యూబ్లలోనో టీవీలలోనో మనం చూస్తేనే మనకు కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి మూర్తులు మనకు కనిపించవు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక మూర్తిని సాధనాతు సాధ్యతే సర్వమని ఏదైనా ఒక దీక్ష తీసుకొని స్వామివారిని సేవించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పము చేత శ్రీమతి ఉమారాణి గారి యొక్క మనస్సులో సాక్షాత్తు వెంకటేశ్వరుడు కొలువై వచ్చి ఇలా చేస్తే బాగుంటుందనే సంకల్పము ద్వారా రమాదేవి గారి యొక్క సంకల్పము చేత ఇద్దరూ కలిసి ఉమారమలు కలిసి రమామాధవుడైన వెంకటేశ్వర స్వామిని ఉమామాధవుడైన పరమశివుడిని ఇక్కడ స్థాపన చేసుకొని ఉన్నారు. ఇద్దరికి బుద్ధి పుట్టించినటువంటి గణపతి ఇక్కడ ఉన్నాడు. చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అక్కడ ఉంది. కేవలము బుద్ధి సిద్ధితో కాకుండా వేదం అనేటువంటి జ్ఞానముతోటే కాకుండా శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాణ రసం ఫణి అని సంగీతంతో సాక్షాత్తు భగవంతుణ్ణి కీర్తించినటువంటి అన్నమాచార్య స్వామి వారిని కూడా ఓ పక్కన నిలుపుకొని వేదము ద్వారా వేద విద్యార్థులను సంగీతము ద్వారా నిరంతరము నడిచేటువంటి నామనాదాన్ని ఇక్కడ పెడుతూ ఇసుకతో చేసినటువంటిగా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కొలువై ఉంచినారు. ఒక 30 రోజుల దీక్షగా దీన్ని ఇక్కడ పెడుతున్నారు కనుక దర్శించుకునేటువంటి భక్తులకు మనకు సైకతం ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రతి ఇంట్లో కొంతమంది ఇళ్లలో ప్రతి వర్షం చేసుకునే సంవత్సరం చేసుకునేటువంటి దీపావళి నోము అని ఉంటుంది. ఆ దీపావళి నోములో ఇసుకతో శివలింగాన్ని చేసి మనం ఆరాధన చేసుకునేది మనకు కనిపిస్తుంది. అట్లాగా ఒక ఇసుక లింగాన్ని దానితో పాటు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిపి ఆరాధన చేసుకోవాలనేటువంటి మంచి సంకల్పం చేత సుమారు 10 రోజులైంది. 10-15 రోజుల నుంచి ఇక్కడ భక్తులంతా సేవించుకుంటున్నారు. ఇటువంటి అవకాశం మన ప్రాంతంలో మళ్ళీ దొరకకపోవచ్చు కనుక ఏదో సముద్రంలోకి వెళ్ళి అక్కడేదో దర్శనీయంగా చూసే కన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి గోదావరి సైకతం అంటే గోదావరి నది యొక్క ఇసుకను తీసుకొని వచ్చి ఒక రూపాన్ని దాల్చి పెట్టినటువంటి మూర్తి దర్శనం ద్వారా దర్శనం పాపనాశనం, దర్శించుకుంటేనే పాపాలు నశిస్తాయి. అటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో కూడా మనం ఎంతో దూరం నుంచి దర్శించుకుంటాం. చాలా దగ్గర నుంచి ఇక్కడ స్వామి యొక్క ఆపార మస్తకం చూసుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినారు కనుక ఈ సైకత మూర్తిని దర్శించిన మాత్రం చేతనే అనేకమైనటువంటి పాపాలు దగ్ధమైపోతాయని, దానికి తోడుగా మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి సాక్షాత్తు జ్యోతి స్వరూపంగా వెలిగినటువంటి శివలింగాన్ని ఇక్కడ సైకత రూపంలో ఏర్పాటు చేసినారు. అటువంటి పవిత్ర దినాన
నిరంతరము శివనామస్మరణనే అన్ని చోట్ల జరగాలి కనుక ఎక్కడెక్కడికో వెళ్ళి దర్శనం చేసుకున్నా ఇక్కడికి కూడా వచ్చి సైకతలింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోయి ఇంట్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముసలితనం ఉన్న వాళ్ళందరికీ శివుని యొక్క పరమ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు కనుక అటువంటి శివుణ్ణి సేవించుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది కనుక అటువంటి అవకాశాన్ని ఇక్కడ వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసినారు. చూసి తరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరూ పొందాలి అని అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నారు కనుక అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపను ఇటు పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఉమారమలిద్దరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నా పేరు ఉమారాణి. ఈ శివకేశవుల సంకల్పం అనేది నిజంగా ఇంతకుముందు మన విషయ గారు చెప్పినట్టు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టది అన్నట్టు నిజంగా వెంకటేశ్వర స్వామి ముందు వచ్చే కంటే నన్ను శివుడి ఆజ్ఞ తీసుకోవడానికే తన దగ్గరికి పంపించాడు. తన ఆజ్ఞతోనే శివుడు వేయాలి అయ్యగారు ఇలా అని చెప్పేసి అంటే అప్పుడు నిజంగా నా కల్లోకి వచ్చినట్టు ఫస్ట్ తను వచ్చి చాలా తిరిగాము, శివుడు వేద్దాము అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళాము, టైం పెట్టాము, ముహూర్తం పెట్టాము. అంటే మీరు నాకు ముహూర్తం పెట్టడం కాదు, నువ్వు నా కోసం వచ్చి నేను ఇది వెయ్యాలి అనేది నా మనసులో కల్పించి నా ఆజ్ఞతోనే అంటే ఆయన ఆజ్ఞని నా మనసులో ఇచ్చినట్టుగా నాకు తెలియకుండానే తన దగ్గరికి వెళ్ళి తన టైం అదే నెలలో తీసుకొని అదే సందర్భంలో ఈయనను వేసి అదే సందర్భంలో శివుడు వచ్చే విధంగా చేసుకున్నాడంటే నిజంగా ఆ భగవంతుడే. మన సంకల్పం అంటే ఏమీ లేదు, ఆయన ఇచ్చిన సంకల్పానికే మనము ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాము. ఏ రోజు ఏది వేయాలనేది కూడా నాకు తెలియదు, ఓన్లీ విషయ గారి దగ్గరికి వెళ్ళింది ఇది వెయ్యాలి అనే ఆ రోజు నుంచి నా మనసులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రావడము. తర్వాత తను కూడా నేనున్నాను అంటే ఇదన్నీ చేసిన తర్వాత నేనుంటాను లాస్ట్కి అన్నట్టు శివుడు రావడము. నిజంగా నాకు మాటల్లో చెప్పడానికి అసలు వస్తలేదు, ఎందుకంటే రోజు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియకుండానే నిజంగా నేను సూర్య భగవానుని బాగా నమ్ముతాను. ఇప్పటికీ చాలా 10-15 సంవత్సరాల నుంచి కనిపించే దైవం సూర్యుడు. అంటే నేను ప్రాణంతో ఉన్నాను అని అంటేనే సూర్యుడిని చూస్తాను అన్నట్టుగా నేను సూర్య భగవానుడిని చాలా నమ్ముతాను. ఆ సూర్య భగవానుడే కావచ్చు, ఆ శివుడే కావచ్చు, ఆ వాళ్ళందరూ కలిసి నన్ను ఈ రూపకంగా ఈ జగిత్యాల్లో ఇది వేయడం అనేది నాకు చాలా అంటే నేను ఈ జన్మకి ఇది సరిపోతుంది అన్నంత తృప్తి, ఆనందము అసలు నాకు వెల కట్టలేకుండా ఉన్నది. నిజంగా ఆ సంకల్పం అనేది చాలా గొప్పది. సృష్టిలో ప్రకృతిని నమ్మడం అనేది నిజంగా చాలా గర్వకారణము. అందరం నమ్ముతాము, కానీ ప్రకృతిని నమ్మాలి అనేది ఎంత గొప్ప విశేషం అంటే ఒక మట్టితో చేసిన శివలింగాన్ని మనము చేసి నది ఒడ్డున ఒక శివలింగాన్ని చేసి మొక్కుతాం చూసిండ్రా, అందులో ఎంతో పవిత్రత ఉంది అన్నట్టుగా ఎంత మొక్కుకుంటామో అదేవిధంగా వినాయకుడిని మనకి పసుపుతో చేసింది, వినాయకుడు అలా తయారైంది. నిజంగా అదేవిధంగా ఆ ఇసుకతో శివలింగం రావడం, ఇసుకతో వెంకటేశ్వర స్వామి రావడం అంటే ఇందులో తన ప్రాణం ఉంది అన్నట్టుగానే నాకు కనిపిస్తుందండి. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల్లో ఉన్న పెద్దలందరికీ విషయ